నాకు తెలియదు 7,00,000 కోట్ల అప్పునే రాక రాక ఏదో కోపం మీద బీఆర్ఎస్ మీద కోపంతో ఈ కొడుకులను గెలిపించారు. గెలిపిస్తే వీళ్ళు దున్నుకుందామనుకోర్రు. వచ్చే వరకు నెత్తులు పట్టుకోర్రు. 7,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి. నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చినామని చెప్పి ఒక్క హామీ అయినా ఇవాళ అమలు చేసే పరిస్థితులు ఉందా? డబ్బులు ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర? మళ్ళీ మొన్న సోనియమ్మకు బర్త్డేకి చేస్తా అని చెప్పిండు. రుణమాఫీ మళ్ళీ ఇప్పుడు ఆగస్టుకు పెండింగ్ పెట్టిండు. మళ్ళీ మోసపూరితమైన మాటలు చెప్పి మళ్ళీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేశారనే అత్యాశలో ఉన్నారు వాళ్ళు. ప్రజలు గ్రహించిండ్రు. ఇవాళ కాంగ్రెస్ కోటేసే పరిస్థితి లేదు. ఒకటే మయం, కాషాయమయం, రామమయం, బీజేపీ మయం, మోదీ మయం. ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రగన్న గురించి చెప్తా. రగన్న ఒక ఇంటలెక్చువల్, మీ ఎంపీ అభ్యర్థి, ఒక మేధావి, ప్రజలలో ఉన్న మనిషి, రేపు మంచి చెడ్డకి నిలబడే మనిషి. ఈ కొడుకులు వస్తారు ఆ కాంగ్రెస్ వాళ్ళు నిమ్మగడ పోయి నిలబడాలి. ఆడు చూసుకుంటూ పోతూనే ఉంటాడు, పట్టించుకోడు. ఏదన్నా లిస్ట్ ఇచ్చి ఏదన్నా చిట్టి ఇచ్చి అన్న ఈ పని చూడంటే పిఏకి ఇస్తాడు, పక్కన పెడతాడు. రగన్న అట్లాగా ఫాలోఅప్ చేసే టీం వేరే ఉంటుంది. మీరు ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని ఎంబడి వాడి దాన్ని ఇంకా వడి పని చేయించే వరకు ఆయన నిద్రపోడు. అసుంటి నాయకుడు రఘునందన్ రావు గారు. ఇవాళ రఘునందన్ రావు గారిని నేను చెప్తున్నా, 17 పార్లమెంటు లల్లా అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత ఈ మెదక్ పార్లమెంట్ అని చెప్తున్నారు. ముఖ్యంగా దౌలతాబాద్ మండలంలో ఈ 5 రోజులు నిద్రపోవద్దు. పొద్దున రాత్రి ఫోన్లు చేయాలి అందరికి. బీజేపీ కోటేయాలి, నరేంద్ర మోదీ కోటేయాలి, రఘునందన్ రావు గారికి కోటేయాలి. ఒకటే నినాదంతో 5 రోజులు మీరు పనిచేస్తే 5 ఏళ్ళు నిమ్మలంగా ఉంటాం. 5 రోజులు మీరు పనిచేస్తే 10 ఏళ్ళు నిమ్మలంగా ఉంటాం. ఇక ప్రభుత్వాలు మనయే వస్తాయి. ఈ అవినీతి ప్రభుత్వాలు రానియము. ఇక్కడ కూడా చూడండి, చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రేపు అధికారంలోకి బీజేపీ రాబోతుంది తెలంగాణలో అని కూడా చెప్తున్నారు. ఇవాళ తెలంగాణకు నిధులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? మోదీ గారు ఇవ్వాలి సెంట్రల్ నుంచి. సో మీ అందరూ మీ బతుకులు బాగుండాలి అంటే పువ్వు గుర్తు కోటేయాలి. మన పిల్లల బతుకులు బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. దేశం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. ధర్మం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. హిందుత్వం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. మొత్తం మీద మన దేశం మంచిగా ఉండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. ఇవాళ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి దేశాలు, మన శత్రు దేశాలు మోదీ గారు ఓడిపోవాలని కోరుకుంటున్నాయి, కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాయి. మరి అలా ఉగ్రవాదులు ఎవరినైనా ఎవరు? కాంగ్రెస్. ఉగ్ర దేశాలు కూడా కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే మోదీ గారు వస్తే ఆ కొడుకులో పప్పులు ఉడకాయి కదా. మన దగ్గరికి చిన్నగా ఇట్లా అంటే పోయి లోపల పోయి పలగొట్టేస్తారు మోదీ గారు. పాకిస్తాన్ లో పోయి ఇంతకుముందు పలగొట్టొచ్చారు కదా. మరి అట్లనే మన దగ్గర రావాలంటే ఇలా భయపడుతున్నారు. ఇలా ప్రపంచ దేశాలు ఇలా గర్విస్తున్నాయి భారతదేశం చూసి. ఇలా ప్రపంచంలో ఏ మూల భారతీయుడు, భారత పౌరుడు ఉన్నాడంటే ఛాతి తనాయించి ఇలా నడిచే పరిస్థితి ఉందంటే ఒక్క మోదీ గారి వలనే. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. మెదక్ ప్రజలు ముఖ్యంగా ఈడ చాలా విర్రవీగుతాడు హరీష్ రావు. మెదక్ అడ్డా బీఆర్ఎస్ అడ్డా అని చెప్తాడు. ఇవాళ మెదక్ గడ్డ బీజేపీ అడ్డా, మెదక్ గడ్డ రఘునందన్ రావు అడ్డా, మెదక్ గడ్డ కాషాయ జెండా బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి యొక్క అవకాశం ఇచ్చిన అందరు కూడా మరి అలా నాకు మాట ఇవ్వాలందరూ 5 రోజులు గట్టి కష్టపడతామని చెప్పి మీ గురించి వచ్చినా, ఏ అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా నేను మీ గురించి, హిందుత్వం గురించి, గోవు గురించి, గుడి గురించి, ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మీ ముందుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ గురించి నేను వచ్చిన కాబట్టి నా గురించి మీరు రాగాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది, ముఖ్యంగా యువకులపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దౌలతాబాద్ ప్రజలందరికీ, మరి ఇక్కడ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, బీజేపీకే
బీజేపీకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్.